హీరో శివాజీ యాంకర్ అనసూయ మధ్య మొదలైన మాటల యుద్ధం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దండోరా సినిమా ఈవెంట్ లో మహిళా వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్నే రేపాయి. హీరోయిన్ల అసలైన అందం చీరకట్టులోనే ఉంటుందని, ఒళ్లు కనిపించేలా బట్టలు వేసుకుంటే పురుషులు లోలోపల అసహించుకుంటారని ఆయన చేసిన వ్యాఖ్యలు భిన్నాభిప్రాయాలకు దారితీశాయి. ముఖ్యంగా ఆయన వాడిన సామాన్లు, దరిద్రపు ముండా అనే పదాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని మహిళా లోకం మండిపడుతోంది. శివాజీ చెప్పాలనుకున్న ఉద్దేశం ఆడపిల్లల భద్రత గురించి అయినప్పటికీ ఆయన ఎంచుకున్న పదజాలమే ఇప్పుడు ఆయన్ని ఇరకాటంలో పడేసింది. ఈ వ్యవహారంపై యాంకర్ అనసూయ, సింగర్ చిన్మయి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నా శరీరం నా ఇష్టం అనే నినాదంతో అనసూయ గట్టి కౌంటర్ ఇచ్చారు. మహిళల స్వేచ్ఛను అణిచివేయాలనే పితృస్వామ్య అహంకారమే శివాజీ మాటల్లో కనిపిస్తుందని ఆమె విమర్శించారు. అయితే తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని శివాజీ ప్రకటించినప్పటికీ అనసూయ మాత్రం ఈ వివాదాన్ని వదిలిపెట్టడం లేదు. దీని వెనుక పాత కక్షలు ఉన్నాయనే వాదన కూడా వినిపిస్తుంది. గతంలో జబర్దస్త్ సమయంలో వీరిద్దరి మధ్య జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకుని సమయం కోసం వేచి చూసిన అనసూయ ఇప్పుడు శివాజీని టార్గెట్ చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఒకసారి క్షమాపణ చెప్పిన తరువాత కూడా వివాదాన్ని సాగదీయటం వల్ల అనసూయపై కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. శివాజీ హీరోయిన్ల గురించి మాట్లాడాడు కానీ మహిళల గురించి, సైడ్ క్యారెక్టర్ల గురించి కానీ, ఆంటీల గురించి కానీ మాట్లాడలేదు అంటూ అనసూయ ఎక్స్పోజింగ్ చేస్తున్న వీడియోలను బయటకు తీసి ఆమెను ఉతికి ఆరేస్తున్నారు నెటిజన్లు. అనవసరంగా వివాదాన్ని పెద్దది చేసుకుని అనసూయ చెడ్డ పేరు తెచ్చుకుంటుంది. నిధి అగర్వాల్ వంటి హీరోయిన్లకు చేదు అనుభవాలు ఎదురైనప్పుడు రాని కోపం ఇప్పుడు శివాజీ ఏదో అన్నారని ఇంతలా రచ్చ చేయడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఈవెంట్లకు, సెలబ్రిటీల ఫంక్షన్లకు వచ్చే జనమంతా ఎక్కువ శాతం అల్లరి చిల్లరగా ఉంటారు. పని పాట లేని వారంతా అక్కడ గుమికూడతారు. వారు హీరోను, హీరోయిన్ ను చూడగానే తమను తాము మర్చిపోయి ప్రవర్తిస్తారు. అలాంటి వారికి మనం హితోపదేశం చేసినా చెవికెక్కదు. కాబట్టి సినిమా హీరోయిన్లు, హీరోలే కొంచెం జాగ్రత్త వహించాలి. జరగకూడదు ఏదైనా జరిగినా, పరువు పోయినా తిరిగి రావు. తరువాత ఎంత బాధపడినా ఉపయోగం ఉండదు. ఇక్కడ శివాజీ చెప్పాలనుకున్న సందేశం మంచిదే అయినప్పటికీ బహిరంగ వేదికలపై వాడే భాష విషయంలో ఆయన మరింత జాగ్రత్త వహించి ఉండాల్సింది. మరి ఈ వివాదంలో మీ స్టాండ్ ఏంటి? శివాజీ చెప్పిన విధానం తప్ప, లేక క్షమాపణ చెప్పిన తరువాత కూడా అనసూయ రియాక్ట్ అవుతున్న తీరు తప్ప? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.